జ్యువెలరీలో వాడే పగడాలు అనేవి దీని నుండే వస్తాయని. చూడ్డానికి ఇవి వాటర్ లో పెరిగే కలర్ఫుల్ ప్లాంట్స్ లా కనిపిస్తాయి కదా, బట్ ఇవి ప్లాంట్స్ కాదనమాట, నీటిలో నివసించే యానిమల్స్ అనమాట. అవునండి, వాటర్ యానిమల్స్. కాకపోతే వీటికి మిగిలిన జంతువులాగా కళ్ళు గాని చెవులు గాని ముక్కు గాని ఉండవన్నమాట. ఈవెన్ బ్రెయిన్ కూడా ఉండదు దీనికి. సో దీని నుంచి పగడం ఎలా ఫామ్ అవుతుందంటే, ఇవి చనిపోయిన తర్వాత అస్థిపంజరం అలా కొన్నాళ్ళు ఉండిపోయి అది ఒక హార్డ్ ఐటమ్ లా ఫామ్ అవుతుంది అనమాట. దానినే మనం పగడాల కింద యూజ్ చేస్తాం. దీన్ని ఇంగ్లీష్ లో అంటే కోరల్ అంటారు, తెలుగులో అంటే పగడం అంటారు. అదే ఈ కోరల్స్ అనేవి గ్రూప్ గా ఉన్నాయనుకోండి, దీన్ని కోరల్ రీఫ్ అంటారు, తెలుగులో పగడపు దీవులు అంటారు అన్నమాట. కాకపోతే దీనికి ఉండే కలర్ బట్టి, దీనికి ఉండే షేప్ ని బట్టి దీనికి రకరకాల పేర్లు ఉన్నాయన్నమాట. ప్రపంచంలోనే మొత్తం 400 రకాల కోరల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం నేను కెనడాలో చూసానన్నమాట. ఇవి కావాల్స్తే మనం కొనుక్కొని ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. ఈ కోరల్ గురించి చూసిన దానికన్నా తెలుసుకున్న తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. నచ్చితే ఒక లైక్.